El Shaddai, Jehovah, Jehovah Nissi, Jehovah Shammah, Jehovah Shalom, Jehovah Rapha, Alpha, Omega. Hallelujah. Thank you, Jesus Master. స్తుతి పాత్రుడా, స్తోత్రాలుగా ఆరాధ్య దైవం, సూర్యోదయం వరకు సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవ, అధిక స్తోత్రములు పొందదగిన దేవ, మీకే స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెందునుగాక. ఆమేన్. అలాగే నిల్చుండి దేవుని వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయి, వారు పోచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పారు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యోదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా, వారు శవములై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణగల దేవ యేసయ్య, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోషాపాతు రాజు యూదా ప్రజలందరూ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు ఉత్తరం ఇవ్వడం, యెహోషాపాతు రాజు సాగిలపడి దేవునికి నమస్కారము చేయడం, వెంటనే యూదా ప్రజలందరూ దేవుని యొక్క సన్నిధిలో
రాజు వెంట వారు కూడా దేవుని సన్నిధిలో సాగిలపడి నమస్కరించడం, అలాగనే సంగీత బృందం కహతీయులు, కోరహీయుల సంతతి వారు, లేవీయులు అందరూ గొప్ప శబ్దంతో లేచి దేవుణ్ణి స్తుతించడం, ఇవన్నీ మనము ఒకదాని వెంబడి ఒకటి చాలా క్లుప్తంగా వివరంగా ధ్యానించాం. యెహోషాపాతు రాజు సాష్టాంగపడి నమస్కారం చేయడంలో అతనిలో ఉన్నటువంటి విధేయత, గుణాతిశయాలు, రాజు వెంట ప్రజలు సాష్టాంగపడడం, రాజు చేసినది వాళ్ళు చేయడం, తర్వాత సంగీత బృందం దేవుడు సెలవిచ్చిన జయాన్ని పొందకముందే స్తుతించడం, ఇది పోయిన వారం మనం ధ్యానించాం. అంటే దేవుడు జయం ఇస్తానని సెలవిచ్చిన దాన్ని బట్టి వాళ్ళు స్తుతించారు. అంటే ఆ జయాన్ని పొందకముందే పొందిన సంతోషం అన్నమాట. పొందకముందే పొందినంత సంతోషంతో వాళ్ళు గొప్ప శబ్దంతో దేవుని స్తుతించారు. కాబట్టి మనం కూడా దేవుని యొద్ద ఏమైతే అడుగుతామో అది పొందినామని నమ్మి స్తుతించినప్పుడు అది మనము స్వతంత్రించుకుంటాం, లేక అది మనకు కలుగుతుంది. అది ఒక గొప్ప విశ్వాస రహస్యము అని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము ధ్యానించుకుందాం. చదివినటువంటి వాక్య భాగంలో మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. తర్వాత రోజుల్లో మనం నేర్చుకుంటాం. ఈరోజు ఒక అంశాన్ని క్లుప్తంగా మనము ధ్యానించుకుంటాం. హల్లెలూయా. ఏంటంటే, దేవుడు సెలవిచ్చిన ప్రకారము చేసి జయం పొందుట. చెప్పండి. దేవుడు సెలవిచ్చిన ప్రకారము చేసి జయము పొందుట, లేక విడుదల పొందుట, లేకపోతే అడిగినది పొందుట. అది ఇప్పుడు యెహోషాపాతు రాజు దేవుడు సెలవిచ్చిన ప్రకారం, అంటే ఆ ప్రవక్తను లేపి సెలవిచ్చిన ప్రకారము ఆయన తన యొక్క సైన్యం ద్వారా అది చేయిస్తూ ఉన్నాడనమాట. సైన్యం ఉంది, యాజకులు ఉన్నారు, సంగీత బృందం ఉంది. అందరికీ దేవుడు సెలవిచ్చినవన్నీ తెలియజేశాడు. ఎవరు? యెహోషాపాతు రాజు. దేవుడు ఏ విధంగా వాళ్ళని యుద్ధ పంక్తులు తీరి నిలవబడమన్నాడో అదంతా చేయించాడు. పరిశుద్ధ అలంకారాలు ఎలా ధరించుకోవాలో అన్నీ తెలియజేశాడు. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో తెలియజేశాడు. అంటే దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, ఆయన ప్రవక్తల మీద నమ్మకం పెట్టుకోవాలి అని తెలియజేశాడు. దేవుని కృపను కొనియాడడానికి సంగీత బృందాన్ని ఏర్పాటు చేశాడు. అలాగనే దేవుడు సెలవిచ్చిన ప్రకారము సైన్యము యుద్ధ పంక్తులు తీరి దేవుడు సెలవిచ్చినటువంటి ఆ స్థలములో వాళ్ళని నిలబెట్టాడు. ఈ విధంగా దేవుడు సెలవిచ్చిన ప్రకారం క్రమంగా చేశాడు అన్నమాట. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇందులో. ఏమిటంటే, దేవుడు సెలవిచ్చిన దానిని దేవుడు సెలవిచ్చిన ప్రకారమే చేయటం. దేవుడు క్రమానికి దేవుడు చెప్పండి, క్రమానికి దేవుడు, అక్రమానికి దేవుడు కాదు. దేవుడు ఒకటి సెలవిస్తే మనము మరొకటి చేస్తే మనం ఓడిపోతాం, ఫెయిల్ అయిపోతాం. ప్రభువే చాలా స్ట్రిక్ట్గా అక్రమం చేసిన వారిని గద్దించినట్టుగా మనము మత్తయి సువార్తలో మనం చూస్తాం. 7వ అధ్యాయంలో దేవుడు చాలా స్ట్రిక్ట్గా వాళ్ళను గద్దిస్తాడు. 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని
పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడి ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూసారా? అక్రమము చేయువారులారా. గుర్తుపెట్టుకోండి, ఇంకా నీ జీవితంలో ఒక జయం అనేది రాలేదంటే, నీ ప్రార్థనలకు ఉత్తరము రాలేదంటే, నీవు దేవుని ఎడల క్రమంగా ఉన్నావా లేదా? నీ సొంత ఇష్టానుసారంగా నువ్వు నడుస్తున్నావేమో, ప్రవర్తిస్తున్నావేమో. దేవుడు క్రమానికి దేవుడు, అంతేగాని అక్రమానికి దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దుష్టుడు అనేక ఆలోచనలు మనలో ప్రేరేపిస్తూ ఉంటాడు. అవిశ్వాసులు ఎన్నో ఆలోచనలు మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది దైవజనుల ద్వారా కూడా దుష్టుడైన అపవాది వెలుగుదూత వేషం పైకి చాలా భక్తి కలిగినటువంటి గొప్ప ప్రవక్తలుగా, అద్భుతాలు చేసేవాళ్ళుగా అలాగా కనబడే వాళ్ళల్లో నుంచి కూడా దేవుని యొక్క తిన్నని మార్గాన్ని, దేవుడు చూపించినటువంటి మార్గంలో నుంచి పక్కకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అదే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లోకంలో. ఎంతకాలంలో ఏదన్నా ప్రమాదకరమైన పరిస్థితి ఉందంటే వెలుగుదూత వేషాలే. అంటే దేవుడు కాదు, దేవుడిలాగానే భ్రమపరచడం. హలో, ప్రభువు కాదు, ప్రభువులాగానే భ్రమపరచడం. పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మలాగానే ప్రవచించడం. భ్రమపరిచేటటువంటి ఆత్మలు అన్నమాట. క్రమాన్ని తప్పిస్తాయి. మొన్న ఒక ఇంట్లో ఒక పునాది వేయడానికి పిలిచారు. ఆడికి వెళ్ళాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టా. కొన్ని సంవత్సరాల క్రితం మన గుడికి వచ్చే ఒక అమ్మాయి ఆడ నిలబడింది. వాళ్ళు పిలిచారు ఆ కార్యక్రమానికి. నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఆ ప్రార్థన వినబడకుండా భాషలు మాట్లాడుతూ ఉందన్నమాట. ఏం మాట్లాడుతుంది? భాషలు పెద్ద పెద్దగా. ఆ ప్రార్థన ఇంటి వాళ్ళకి వినబడకుండా మాట్లాడుతుంది అన్నమాట. నేను అమ్మాయి భాషలు ఆపి అని చెప్పా. ఆపల, మాట్లాడుతూనే ఉంది. మళ్ళీ చెప్పా, భాషలు ఆపి అమ్మాయి, ప్రార్థన ఇనోనా. ఏం చెప్పల, కంట్రోలే కాల. తల మీద తట్టా, భాషలు ఆపల. తర్వాత చేతుల మీద తట్టా, చేతులు ఇటు పెట్టుకుంది, చేతుల మీద తట్టా, ఆపల. గట్టిగా అరిచా, ఆపమ్మాయి, భాషలు ఆపు, ప్రార్థనను అని చెప్పా. స్లోగా ఉంది. అంటే ఆపి నేను ప్రార్థన చేశాను. ఇంకా అమ్మాయిని అట్లా తట్టేసి ఇంక ప్రార్థన చేస్తుంటే ఆగిపోయింది. సరే, ఇంకా కార్యక్రమం జరిగించేసి నేను లాస్ట్లో ఉన్నా. అమ్మాయి మనకు బాగా తెలిసిన అమ్మాయి, మన సంఘస్థురాలు ఒకప్పుడు. అప్పుడు ఆ లాస్ట్లో పిలిచా, ఎంతకాలం అయింది నువ్వు మన సంఘంలో నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్న. పలానా సంఘానికి వెళ్తున్నాను. అక్కడ అసలు భాషలు మాట్లాడి నీ ఇప్పుడు భాషలు ఎట్ట వచ్చాయి నీకు అని అడిగా. ప్రవక్తల స్వాధీనంలో ఉంటుందన్న కదా. దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనకుండా నువ్వు భాషలు మాట్లాడుతున్నావే, ఎక్కడిది ఇది, ఏంటి ఇది
ఆయన గమ్ముగుంది, ఏం మాట్లాడటంలే, గమ్ముగుంది. సరే మోకాల మీద ఉండని చెప్పా, మోకాల మీద ఉండింది, చేయబెట్టా. రావద్దా భాషలా? ఇప్పుడు రావద్దా? మోకాల మీద పెట్టి ప్రార్థన చేశా, చేయబెట్టి. ఒక్క భాష లేదు, ఏమీ లేదు, ఎట్టొస్తుంది అంటే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఒక ఈవిల్ స్పిరిట్ ప్రార్థనని అడ్డుకున్నదనమాట. హలో, మీరు జాగ్రత్తగా వినాలా. ఏంటి అంత నిజంగా చెప్పాలంటే నన్ను భ్రమపరిచేటటువంటి పరిస్థితి. అంటే అచ్చం మనం మాట్లాడినట్టే. ఇప్పుడు నేనేమనుకోవాలంటే, ఏమో నా బిడ్డ చాలా సంవత్సరాల క్రితం వెళ్ళిపోయింది, అప్పటి నుంచి ఆత్మ పోలేదు, ఎంత బాగా ఆత్మను కలిగి ఉందని అనిపించుకునే అంత పరిస్థితి అన్నమాట అది. కానీ దేవుడు అనేక అనుభవాలు గుండా నన్ను నడిపించాడు కాబట్టి, ప్రవక్తల ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటుందని బైబిల్ చెప్తుంది కాబట్టి, దైవజనునితో ఏకీవించిన ఆ స్పిరిట్, అది హోలీ స్పిరిట్ కాదు, పరిశుద్ధాత్మ కాదు. నిజంగా అయితే ఆ తర్వాత మోకరించినప్పుడు చేయబెట్టి ప్రార్థన చేస్తే అమ్మాయిలో ఓట బయటికి రావాలి. కానీ చెప్పాను, ఇకనైనా మీ భార్యాభర్తలు మాట్లాడుకొని మన సంఘానికి రండి, ఎందుకు అట్లా పోవాలని చెప్పాను. కానీ వాళ్ళు ఆదిలో నుంచే వాళ్ళు కొద్ది రోజులు వచ్చే తర్వాత రాలేదనుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ వెలుగుదూత వేషాలు చాలా కష్టం కనుక్కునేది. హలో, భాషలు మాట్లాడతాయి దెయ్యాలు. హలో, దురాత్మలు భాషలు మాట్లాడతాయి, అయితే కనుక్కోవడం కష్టం. పరిశుద్ధాత్మ ద్వారా భాషలు మాట్లాడుతున్నారా, లేకపోతే దెయ్యాలు మాట్లాడుతున్నాయా, సాతాను మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవడం చాలా కష్టం. అయితే నిజమైన ఆత్మను కలిగిన వాళ్ళు వాటిని కనిపెడతారనమాట. కాబట్టి దేవుడు ఒక క్రమానికి దేవుడండి. హల్లెలూయా, జాగ్రత్తగానండి. ఒక క్రమానికి, క్రమశిక్షణకు దేవుడు. హల్లెలూయా. అక్రమానికి అతిక్రమాలకి దేవుడు కాదు. నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం జీవిస్తూ దేవుడా నాకు సహాయం చేయమంటే అది వ్యర్థమైనటువంటి ప్రార్థన. హలో, నీ ప్రార్థనకి జవాబు రాదు. నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుస్తూ, నా ఇష్ట ప్రకారం నేను నడుస్తూ మళ్ళా దేవుడా నీ పాదాలు పట్టుకుంటున్నాను నాకు సహాయం చేయమంటే అప్పుడు దేవుడు సహాయం చేస్తాడా? దేవుడు ఏం చెప్తాడు? నా మాట విను, నా మాట ప్రకారం నువ్వు చెయ్యి, అప్పుడు నీకు నేను ఉత్తరం ఇస్తా. అంతేనా? లేకపోతే నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను, దేవుడా నువ్వు ఎంతో ప్రేమ గల దేవుడివి, దయగల దేవుడివి అని అంటే దేవుడు జవాబు ఇస్తాడా? చాలామంది భ్రమపడుతున్నారు, పొరపడుతున్నారు. కాబట్టి కుటుంబాలు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. కుటుంబాలు, ఇది నేను పుట్టిన ఊరు కాబట్టి, సొంత ఊరు కాబట్టి, ఇక్కడే పుట్టిన పెరిగి పెద్దవాళ్ళమై సేవకులమయ్యాం కాబట్టి, సాల్మాన్ మనోడే, ఇంకొకడు మనోడే, వాడు మనోడే, వాళ్ళు మన గుడోళ్ళే, అందరూ మన ఊరోలే కదా, తలా ఒక్కరిమే ఒక్క గుడికి పోతాం లేరా. అదేంటి అసలు? నాయన ఒక గుడికి, అమ్మ ఒక గుడికి, కొడుకుల గుడికి అంటే అందరూ మనోళ్ళే కదా. అంటే అసలు ఆ క్రమం అనేది అర్థం కావడంలో, అసలు ఒక సంఘము, సంఘ కుటుంబము, హల్లెలూయా, సంఘ కాపరి, ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి, వాళ్ళ యొక్క పెంపకంలో విశ్వాసులు పెంచబడ్డం అనేది అవగాహన చేసుకోలేకపోతున్నారు. అనేక మంది గుళ్ళు పెడితే మన ఊరోళ్ళే కదా అందరూ ఒక్క దగ్గరికి ఎందుకు పోవాలి? రే నువ్వు ఆ గుడికి పోరా, ఆ అన్న మన ఆయనే, ఈ గుడికి పోరా, ఈ అన్న మన ఆయనే కదా. మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 గుళ్ళు పోతే నలుగురు 4 సంఘాలకు మనం పరిచయం అయినట్టు ఉంటుంది అని ఈ విధంగా అయిపోయిందనమాట. దీనికి దేవుడు కర్త కాదు. హలో, ఈ పద్ధతికి దేవుడు కర్త కాదు. ఒక క్రమం ఏమిటంటే, ఒక కుటుంబం అంతా ఒక సంఘములో సభ్యత్వం కలిగి ఉండాలి. ఆ కుటుంబం అంతా ఒక సంఘములో బాప్తిసం పొంది అక్కడే వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు గడుపుతూ సంఘం ద్వారా
వాళ్ళన్ని కార్యక్రమాలు జరిగించుకోవాలి. ఎలాగైపోయిందంటే ఏదైనా కార్యక్రమాలు వచ్చినా కూడా ఒకవేళ క్రమం బోధిస్తే ఆయన కాకపోతే ఇంకెంతోమంది ఉన్నారు అని చెప్పి ఎవరెవరినో పిలుచుకొని వచ్చి చేసేసుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పిలుస్తారని కాసుకొని ఉన్నారనమాట. ఎప్పుడు పిలుస్తారని కాసుకొని ఉన్నారు. అంటే ఒక క్రమానికి వాళ్ళు బుద్ధి చెప్పగలిగితే మీరు భలేవాళ్ళు అండి, మీరు ఇలా చేస్తారు, మీరు ఒక సంఘానికి వెళ్ళాలి, ఆ సంఘ కాపరి కింద ఆ సంఘ కాపరి ఆధీనంలో మీరు అన్నీ జరిగించుకోవాలి, కానీ మీరు అని వాళ్ళు కూడా బుద్ధి చెప్పగలిగితే అప్పుడు ఒక క్రమం అనేది ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఒక క్రమానికి దేవుడు. హల్లెలూయా. కాబట్టి యెహోషాపాతు రాజు దేవుడు సెలవిచ్చిన ప్రకారము చక్కగా దాన్ని ఏర్పాటు చేశాడండి. అంతే, దేవుడు తెలియజేసిన ఘనమైన విజయము వాళ్ళు పొందుకున్నారు. అంతే, చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. ఇలాగనే మరొక సందర్భం ఉంది బైబిల్లో. ఎరుకో కోటగోడలు కూలిపోయినటువంటి సందర్భం. అక్కడ కూడా యెహోషువకు దేవుడు సెలవిచ్చాడు. ఎంత చక్కగా సెలవిచ్చాడంటే చాలా స్పష్టంగా తెలియజేశాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. చదవండి. యెహోషువ గ్రంథము. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను, నేను చదువుతున్నానండి, లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. గట్టిగా చప్పలు కొట్టాడు. యెహోషువ దేవుడు సెలవిచ్చిన ప్రకారము అదే ప్రకారము జరిగిస్తాడండి. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన ప్రకారము అదే ప్రకారం, దేవుడు సెలవిచ్చిన ప్రకారం ఎప్పుడైతే జరిగిస్తాడో అదే ప్రకారము ఆ ఎరుకో కోటగోళ్ళు కూలిపోతాయి. చూసారా, దేవుణ్ణి స్తుతిస్తూ ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు, యాజకులు ఆర్భాటంతో బోర్లు ఊదినప్పుడు అవి కూలిపోయినాయి. అంటే ఇప్పుడు కేవలము బోర్లు ఊదినంత మాత్రమున, వాళ్ళు కేకలు వేసినంత మాత్రాన కాదు, వాళ్ళు దేవుడు చెప్పండి, దేవుడు చెప్పాల సెలవిచ్చిన ప్రకారము చేశారు. అది చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఏమిటి? దేవుడు సెలవిచ్చిన ప్రకారము A to Z అంతా చేయించాడు యెహోషువ. అది అక్కడ కీ పాయింట్ అన్నమాట. హల్లెలూయా. దేవుని మాట వినకుండా, దేవుని అడుగుజాడల్లో నడవకుండా, దేవుడు చెప్పింది చేయకుండా మనము ఎంత గంభీరంగా స్తోత్రాలు చెప్పినా, ఎంత గంభీరంగా కేకలు వేసి అరిచి స్తోత్రాలు చెప్పినా, నాట్యం ఆడినా ఏమి విజయము రానే రాదు. హలో, ఉత్తి కేకలకు ఉత్తి అరుపులకి జయము రాదు.
సాతాను కోటగోళ్ళు కూలిపోవు. దేవుని స్తుతించేదానికి ముందు మనము దేవుని యొక్క మాట విని ఆ మాట ప్రకారము చెప్పండి తూచా తప్పకుండా క్రమముగా దాన్ని చేయాలి, దాన్ని జరిగించాలి. చప్పలు కొట్టి దేవుని మహింపాలి. అర్థమైందండి? హలో, మీకు అర్థమైందా? కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇంత ఘనమైనటువంటి అద్భుతం జరిగిన తరువాత అదే ఇశ్రాయేలీలు ఒక చిన్న హాయి పట్టణం చేతిలో ఓడిపోతారు. ఏమి ఇంత పెద్ద గొప్ప ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకొని ఒక చిన్న హాయి పట్టణం చేతిలో ఓడిపోతారు. దానికి కారణం ఏమిటంటే దేవుడు సెలవిచ్చినది వాళ్ళు ఒక విషయంలో చేయరన్నమాట. దాంట్లో ఆకాన్ అనే ఒక వ్యక్తి దేవుడు సెలవిచ్చిన ప్రకారం చేయకుండా అతడు దురాశ చేత, ధనాపేక్ష చేత అతడు దేవుడు చేయొద్దన్న దాన్ని అతడు చేస్తాడు. దేవుడు ఏం చేయొద్దన్నాడంటే 6వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. హల్లెలూయా. దేవుడు యెహోషువ ద్వారా వాళ్ళకి సెలవిచ్చింది ఏమిటంటే ఎరుకో పట్టణము శపించబడింది, దాంట్లో ఏది కూడా మీరు ముట్టకూడదు, మీరు తీసుకోకూడదు. వెండి బంగారు ఇత్తడి ఇనుప పాత్రలు మాత్రము యెహోవాకి ప్రతిష్ఠిత, అవి యెహోవా ధనాగారంలో చేర్చాలి అని చెప్పాడు. అయితే ఈ ఆకాన్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడో చూడండి. 7వ అధ్యాయం మొదటి నుంచి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఏం చేశారంట? ఒక్కడు చేస్తే అందరి మీదకి వచ్చింది. అది ఒక్కడు తిరుగుబాటు చేస్తే అందరి మీదకి వచ్చింది. పులిసిన పిండి కొంచెం చాలు, ముద్దంతా పులిసిపోతుంది. సంఘంలో ఒక్కడు పాపం చేస్తే చాలు, సంఘమంతటికి చెడ్డ పేరు. ఇక్కడ ఈ ఆకాన్ అనే ఒక వ్యక్తి చేసినటువంటి తప్పిదము ఏమని చెప్పబడిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడంటే ఇశ్రాయేలీయులందరూ తిరుగుబాటు చేశారు అని. ఎట్లనగా యోధా గోత్రములో జరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిన గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. ఏం తీసుకున్నాడు అతను అంటే, దేవుడు ఏదైతే తీసుకోవద్దన్నాడో, దేవుని యొక్క ధనాగారములో ఏదైతే ఉంచాలన్నాడో వాటిల్లో కొన్ని తీసుకున్నాడు. చూడండి 7వ అధ్యాయంలోనే 20-21 వచనాలు. ఆకాను యెహోషువతో, చూస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా? ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొని. దేవుడు ఏదైతే తీసుకోవద్దని చెప్పాడో దానిని అతడు ఆశించి తీసుకున్నాడు. దేవుని యొక్క ధనాగారంలో ఏదైతే చేర్చమన్నాడో దాంట్లో కొంత తీసుకొని వచ్చి తన డేరాలో భూమిలో తవ్వి దాచిపెట్టాడు అన్నమాట.
దానివల్ల ఏం జరిగింది? ఆ చిన్న హాయి పట్టణాన్ని మీదకి పోయినప్పుడు వాళ్ళు భయంకరంగా ఓడిపోతారు. చూడండి 7వ అధ్యాయము 2వ వచనం నుండి. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయివారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యుద్ధ నుండి షబారీము వరకు వారిని తరిమి మెరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఏంటి ఇంత చిన్న పట్టణంలో వాళ్ళు ఓడిపోవడానికి కారణం అంటే దేవుడు సెలవిచ్చిన దానిని వాళ్ళు అతిక్రమించడమే, దేవుని మాటలు వాళ్ళు తృణీకరించడమే. దేవుడు ఆ శపితమైన దాంట్లో ఏది తీసుకొనకూడదని చెప్తే ఆకాను దాన్ని తీసుకోవడమే దానికి కారణం. కాబట్టి యెరికో పట్టణపు కోటగోడలు కూలిపోయినటువంటి సందర్భంలో యెహోషువ ప్రతిదీ చక్కగా జరిగించాడు. హల్లెలూయా. అయితే హాయి పట్టణమును ఎదుర్కొనేటప్పుడు ఈ ఆకాన్ అనే వ్యక్తి చేసినటువంటి అతిక్రమం వల్ల ఆ యొక్క చిన్న పట్టణమైనప్పటికీ దాని చేతిలో వీళ్ళు ఓడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ తల్లడిల్లిపోతాడు. దేవుని సన్నిధిలో సాగిలపడి అవమానాన్ని భరించలేకపోతున్నాను ప్రభువా అంటే దేవుడు యెహోషువకు తెలియచేస్తాడు. చూడండి 10వ వచనం నుంచి. యెహోవా యెహోషువతో ఇట్లను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. యెహోషువకు సెలవిచ్చాడు. ఎందుకు నేలపడి సాగిలపడి ఉన్నావు, కుంగిపోయినావు, పైకి లేయి, పాపం చేశారు, పోయి పరిశుద్ధపరచు అంటున్నాడు. చూచారా పరిశుద్ధత లేకుండా జయం రాదు ప్రియులరా. హలో చెప్పలు కూడా దేని మహిమపరచని ప్రైజ్లా. పరిశుద్ధత లేకుండా జయం రాదు. దేవుని మాట ప్రకారం జీవించాలా, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే పాపము. మనలో పాపం పెట్టుకొని ఎంత పెద్దగా మనము కేకలు పెట్టి స్తుతించి ప్రార్థించి అరిచి ఏడ్చినా కూడా మొత్తుకున్నా కూడా జయము రానే రాదు, జయము రానే రాదు పిల్లరా. యెహోషువతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు, లే జనులను పరిశుద్ధపరచు. సంఘ కాపురి ద్వారా దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తాడు. పాపాన్ని గురించి ఖండితంగా హెచ్చరిక చేయిస్తాడు. యెహోషువకు చెప్పినట్టుగా ఇశ్రాయేలును పరిశుద్ధపరచు, వాళ్ళను నువ్వు పరిశుద్ధపరచకపోతే నువ్వు జయం పొందలేవు, నీ ప్రజలకు జయము రాదు, అసలు నేను మీకు తోడుగా ఉండను. కాబట్టి పరిశుద్ధత అనేది ఎంత అవసరమో ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మనం గైకొనాలి. దేవుడి సెలవిచ్చిన ప్రకారం మనం చేయాలి.
పాపానికి చోటు ఇవ్వకూడదు, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు, మనకు జయం వస్తుంది. అది ఎంత అసాధ్యమైనదైనా సరే దేవుడు మనకు జయమిస్తాడు. దేవునికి సమస్తము సాధ్యం ప్రియులారా. అప్పుడు యెహోషువ సమాజాన్ని, ఇజ్రాయేలుని పరిశుద్ధపరిచే పనిలో ఆయన వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం అది పరిశోధించినప్పుడు ఆకాను వచ్చి ఒప్పుకుంటాడు. ఆకాను వచ్చి ఒప్పుకున్న తర్వాత వాటిని తెమ్మంటాడు. ఆకాను కుటుంబం, ఆకాను కలిగిన సమస్తం శాపగ్రస్తమై వాళ్ళు రాళ్ళతో కొట్టబడి చంపబడిపోతారు. ఆ తరువాత దేవుడు సెలవిస్తాడు అన్నమాట. ఇప్పుడు మీరు హాయిపట్నం మీదకి వెళ్ళండి, నేను మీకు జయాన్ని ఇస్తాను. హల్లెలూయా. 8వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మరియు తీయండి, బైబిల్ తెరవండి. 8వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోషువతో ఇట్లా, నేను భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశము నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజుకును చేసేదవు. అయితే దాని సొమ్మును, పశువులను మీరు కొల్లగా దోచుకొనవలను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదకి పోవలనని ఉండగా యెహోషువ పరాక్రమం కలిగిన 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొన చూచుచు పొంచి ఉండవలెను. పట్టణమునకు బహు దూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. హల్లెలూయా. 7వ వచనం. లేచి పట్టణమును పట్టుకొనుడి, మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానిని అప్పగించును. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఘనమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. ఎలా జరిగింది ఇది? వారిలో ఉన్నటువంటి పాపము పరిహరించబడిపోయింది. వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడినటువంటి తన ప్రజలకు దేవుడు తోడుగా ఆయన సహాయం చేశాడు, తోడుగా ఉండి. ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధత లేకుండా మన జీవితాల్లో మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తూ దేవునికి మొరపెడితే మన జీవితాల్లో జయము రానే రాదు ప్రియులరా. వాళ్ళు ఎప్పుడైతే తమను తాము పరిశుద్ధపరచుకున్నారో, ఆ పాపము పరిహరించబడిపోయిందో, అప్పుడు దేవుడు వారికి తోడుగా లేచాడు, తన హస్తాన్ని చాచాడు. ఘనమైనటువంటి విజయాన్ని దేవుడు దయచేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక్కసారి ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఉపవాసాలుండి కన్నీరు విడుస్తూ సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేస్తున్నా కానీ ఎందుకు జయము రావడం లేదు? మన కుటుంబాల్లో రక్షణ పొందకుండా అనేక మంది ఎందుకున్నారు? ఎందుకు అనేక మంది రక్షణ లేకుండానే చనిపోతున్నారు? మన దేవుని యొక్క బాహుబలం తక్కువైందా? మన దేవుని శక్తి తక్కువైందా? మన యొక్క జీవితంలో ఉన్నటువంటి అపరాధ దోషములే, దేవుని మాట వినకపోవడమే, దేవుని చిత్త ప్రకారము చేయకపోవడమే, నడవకపోవడమే ప్రియులారా. దేవుడు ఒకటి సెలవిస్తే మనం మరొకటి చేయడమే, దేవుని మాట ఉల్లంఘించడమే, దేవుని మాట తృణీకరించడమే, మన సొంత ఆలోచనల ప్రకారం పోవడము. లేకపోతే ఎవరో వేషధారులు, వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి దైవజనులు, ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ బ్రహ్మపరిచేటటువంటి వాళ్ళ ప్రకారం పోవడం. లేకపోతే ఒక క్రమం లేకుండా ఒక కుటుంబంలో 5 మంది ఉంటే 5 సంఘాలకి ఆ 5 మందిని పంచుకోవడం, ఒక్కొక్కరు చొప్పున 5 సంఘాలకి పంచుకోవడం.
ఈ విధంగా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది చేయడం ద్వారా నీ జీవితంలో జయాన్ని పొందలేవు, ఏ నాటికి కూడా పొందలేవు. అలాగనే దేవుని యొక్క సన్నిధిలో నీలో, నీ హృదయంలో పాపం ఉన్నంత వరకు నీకు జయము రానే రాదు. అది చిన్న పాపమైన పెద్ద పాపమైన పాపమే. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాతనే నీకు జయం వస్తుంది. యెహోషువ వారిని పరిశుద్ధపరిచిన తర్వాత, ఆ పాపం పరిహరించబడిపోయిన తర్వాత అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, తన హస్తాన్ని చాచాడు, ఘనమైన జయాన్ని ఇచ్చాడు. ఒకసారి ఆలోచిద్దామా? అందరు నిలబడండి ఒకసారి. అందరు నిలబడండి. దేవుని మాట వింటున్నామా? దేవుని ఆజ్ఞలు గైకొంటున్నామా? దేవుడు సెలవిచ్చిన ప్రకారం చేస్తున్నామా? ఒక్కసారి దయచేసి తలంచి కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకోండి. ఇన్ని సంవత్సరాలైనా నీ జీవితంలో ఎందుకు జయం రావడం లేదు? నీ పిల్లలు ఎందుకు మారు మనసు పొందలేదు? నీ భర్త ఎందుకు మారు మనసు పొందలేదు? సంవత్సరాలు జరుగుతున్నా కానీ కుటుంబాల్లో పరిస్థితులు ఎందుకు మారలేదు? ఆలోచించావా? దేవుని మాట వింటున్నారా? దేవుడు సెలవిచ్చిన ప్రకారం చేస్తున్నారా? నీ సొంతంగా నీవు చేస్తున్నావా? నీ ఇష్టానుసారంగా నీవు భాష్యం చెప్పుకొని నడుస్తున్నావా? నీకు నీవే జ్ఞానవంతుడు అనుకొని, నీకు నీవే జ్ఞానవంతురాలు అనుకొని, నీ ఆలోచనలే కరెక్ట్ అనుకొని పోతున్నావేమో. దేవుని ఆలోచనలు పక్కన పెట్టామేమో, దేవుని మాటలు తృణీకరించామేమో, దేవుని ఆజ్ఞలు అతిక్రమించి పాపాన్ని హృదయంలో పెట్టుకొని ఉన్నావేమో. రహస్య పాపములు నీ హృదయంలో దాగి ఉన్నవేమో. ఎన్ని సంవత్సరాలు ఒకసారి పరిశీలన చేసుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, యెహోషువ పైకి లెమ్ము, నీ ప్రజలు పాపం చేశారు, వాళ్ళని పరిశుద్ధపరచు. వాళ్ళని పరిశుద్ధపరచకపోతే నా సన్నిధి మీకు తోడుగా రాదు. మీరు జయం పొందలేరు, మీరు ఓడిపోతారు. దేవుని బాహుబలం తక్కువైందా? నో, నెవర్. ఆయన ఎల్లప్పుడూ సర్వశక్తి గల దేవుడే. ఆయన నీకు సహాయం చేయలేడా? ఆయన సహాయము ఎందుకు చేయడం లేదు? ఏది అడ్డుగా ఉంది నీ జీవితంలో? ఎవరు చెప్తే వాళ్ళ ప్రకారం పోతున్నావేమో. వద్దు. దేవుడు క్రమానికి దేవుడు కానీ అక్రమానికి దేవుడు కాదు. దేవుడు సెలవిచ్చిన ప్రకారము యెహోషాపాతు రాజు తన ప్రజల ద్వారా, తన సైన్యము ద్వారా, యాజకుల ద్వారా, సంగీత బృందము ద్వారా అన్ని క్రమంగా చేయించాడు. ఎప్పుడైతే అలా క్రమంగా జరిగించాడో ఘనమైన విజయం, దేవుడు సెలవిచ్చిన జయము వారికి సొంతమైంది. ప్రియులారా, చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ అలా.
ఎరికో కోటగోడలు కూలిపోయినాయంటే యెహోషువ ఎరికో కోట గోడలు కూలిపోయిన సందర్భంలో దేవుడు సెలవిచ్చిన ప్రకారము ప్రతిదీ జరిగించాడు. ఎరికో కోటగోడలు కూలిపోయాయి. ఆ మహానగరం పట్టణం దేవుని ప్రజల సొంతమైంది. అయితే ఒక చిన్న పట్టణం చేతిలో చిత్తుగా వాడిపోయారే. కారణం ఇలరా పాపము ప్రవేశించింది. పాపం ప్రవేశించింది. అదేముందలే చిన్నది అనుకుంటున్నారా? అదేదో వాడు ఆశపడ్డాడులే అనుకుంటున్నారా? దానిదేముంది? ఆ పిల్లోడు ఏదో ఆశపడ్డాడు, ఆ పిల్ల ఏదో ఆశపడింది, వాళ్ళేదో అదేముంది, ఏదో ఆశపడ్డారు పోనీలే అని అనుకోకూడదు. ఇది పాపమే. అదేదో వాడు ఆశపడ్డాడు, ఆ అమ్మాయి ఆశపడింది, ఆ అబ్బాయి ఆశపడ్డాడు, ఏదో పోనీలే ఆశపడ్డాడు అని చెప్పి పాపం జరిగిస్తామా? ఏదోలే పోనీలే పిల్లోడు అని, లేక పిల్ల అని. దేవుని ఆజ్ఞ ఏం కావాలి? ఒకసారి చప్పలు కొట్టి దేవుని కనపరచండి. దేవుని ఆజ్ఞ ఏం కావాలి? దేవుని మాట ఏం కావాలి? దేవుని క్రమం ఏం కావాలి? క్రమమైన దేవుడు, క్రమానికి దేవుడైన దేవుడు ఏం కావాలి? నీవు నేను మన ఇష్ట ప్రకారం భాష్యం చెప్పుకుంటూ అవుతామా? వాణి లేదు ఆశపడ్డాడు, ఆశపడిందంటావా? ఒక చిన్న పిల్లవాడు పొయ్యి దగ్గరికి అదేదో ఎర్రరంగా ఉందని పట్టుకోవడానికి, నుప్పును పట్టుకోవడానికి పోతుంటే పోనిస్తావా? పోనీలే బిడ్డ ఏదో ఆశపడ్డాడు అని ఆ ఎర్రగా మండుతున్న నుప్పు పట్టుకోవాలని ఆశపడ్డాడని చెప్పి పోనిస్తావా? ఏం పోనీయకూడదా? ఏం బిడ్డ ఆశపడ్డాడు ఏదో ఎర్ర రంగు ఉందని ఏమి పట్టుకోకూడదా? ఏమి ఎందుకు పట్టుకోనివు? అది కాలుతుంది. అదే విధంగా పాపం నిన్ను కాల్చేస్తుంది, పాపం నిన్ను కూల్చేస్తుంది, పాపం నీకు అపజయాన్ని కలుగజేస్తుంది. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో జయమే లేకుండా ఉండడానికి కారణం ఏంటో ఒక్కసారి ఈరోజు పరిశీలన చేసుకో. సోదరి, ప్రియ సహోదరి, ప్రార్థన చేసుకో. ఏదైనా సరే, చిన్నదైన పెద్ద, దేవునికి వ్యతిరేకమైనది ఈరోజు నీ జీవితంలో దేవుడు బయలుపరుస్తూ ఉంటే దాన్ని ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకా దాని జోలికి వెళ్ళకు. దేవుడు నీకు తోడుగా వస్తాడు. దేవుడు ఘనమైన విజయాన్ని ఇస్తాడు. అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మహాద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు ఓడిపోవు, విజయం పొందుతావు. ఘనమైన విజయం పొందుతావు. ఒక్క నిమిషం తలంచి కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రతి ఒక్కరు యథార్థంగా ప్రార్థన చేసుకోండి. చిన్నదైనా పెద్దదైనా అతిక్రమం సోదరు కృపానిధి ప్రార్థన చేస్తుంది. వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తుంది. మైక్ ఇవ్వండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. దయగల తండ్రి, కృపగల ప్రభా, మీకు స్తోత్రం తండ్రి. ఈ దినమున ప్రభా నాయన, మీ వాక్కుల ధర్మం బలపరిచినందుకు మీకు స్తోత్రము తండ్రి. నిజమే నాయన దేవా, మీరు సెలవిచ్చింది చేయటం ద్వారా కలిగే గొప్ప విజయములో ప్రభా నాయన మాయా తండ్రి మాకు నాయన తండ్రి నేర్పినందుకు స్తోత్రం నాయన. ప్రభా యెహోషాపాతు ప్రభా నాయన మీ సెలవిచ్చిన ప్రకారంగా చేయడం ద్వారా ప్రభా అయా యెహోషాపాతుకి ఇచ్చిన గొప్ప విజయమును బట్టి మీకు స్తోత్రం. అయా యెహోషువ ప్రభా నా తండ్రి,
మీకు సెలవిచ్చిన ప్రకారము చేసినందు ద్వారా నాయన అయా భయంకరమైన ఎరుకో పట్టణాన్ని కూల్చివేసినట్లుగా ప్రభువా తండ్రి మీకు స్తోత్రము నాయన. మా జీవితాల్లో కూడా ప్రభువా నాయన మీ సెలవిచ్చిన ప్రకారం చేసిన దినాలలో అయా ప్రభువా ఎరుకో గొడవల వంటివి నాయన ఆ భయంకర వాటిని కూల్చిన రోజులు లేకపోలేదు తండ్రి. మీ సెలవిచ్చిన విధానానికి వ్యతిరేకంగా చేయడం వల్ల తండ్రి చిన్న చిన్న సమస్యలు కూడా ప్రభువా నాయన దాటలేని స్థితిలో మా జీవితాలు నిలిచిపోవటకు కారణము మీ సెలవిచ్చిన వాటిని ప్రభువా నాయన అయా పక్కన పెట్టడం ద్వారా తండ్రి. ఈ రాత్రి ప్రభువా నాయన అయా మా కళ్ళు తెరిచినందుకు మీకు స్తోత్రము నాయన. నిజమే ప్రభువా నా తండ్రి నాయన అయా ప్రభా క్రమాన్ని దాటడం ద్వారా అక్రమం చేయదారవుతా ప్రభా మీరు మీ వద్ద నుంచి ప్రభా నాయన తండ్రి అయా ప్రభా తోసివేస్తున్నారని ప్రభా చాలా విచ్చారు. నిజమే నా తండ్రి నైనా ఇశ్రాయేలు ప్రభా నా తండ్రి నైనా గొప్ప ఎరుకోగోళ్ళని తర్వాత కూల్చి దాటగలేరు కానీ నైనా ఆ మహా చిన్న పట్టణాన్ని ప్రభా దాటలేకపోవడానికి కారణము నాయనా మీరు చలవిచ్చిన దాటిని ప్రభా మీరు ఇచ్చిన ఆజ్ఞని ప్రభా నాయనా అయా తండ్రి నిర్లక్ష్యం చేసి పాపానికి చోటిటం దేరని ప్రభా మా జీవితాల్లో ప్రభా నాయనా తండ్రి అయా మీరు ప్రభా ప్రేమించి మీరు ఇచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి స్తోత్రం. నిజమే ప్రభా నా తండ్రి నాయనా అయా ప్రభా ఆశపడిన వాటి ప్రభా నేను గుడారాల్లో దాచినట్లుగా అయా శాపమైనటువంటి వాటిని ప్రభా మా గుండెల్లో నాయన ఈనాటికి మేము దాచి ఉన్నామని ప్రభా. అందుకే చిన్న చిన్న ప్రభా సమస్యలు కూడా ప్రభా మా జీవితాలు ముందుకు పోలేకపోతున్నాయని తండ్రి ఈ రాత్రి నాయన తండ్రి మా యందు దృష్టి ఉంచి మీరు పలికిన అమూల్యమైనటువంటి ప్రభు నాయన వాక్కులు బట్టి మీకు కృతజ్ఞతలు చేస్తున్నాం నా తండ్రి. అయా ప్రభు ఆ గుడారంలో నా చెప్పిన వాటిని ప్రభు నాయన అయా ప్రభు బయటికి తీసుకొచ్చి నాయన మీరు పరిశుద్ధిపరచినట్లుగా నాయన ఈ రాత్రి మా గుండెలు ఉన్నటువంటి ప్రభు ఆ భయంకరమైన పాపముల ప్రభు మీ సన్నిధిలో మేము ఒప్పుతూ ఉన్నాం తండ్రి. అయా విడిచిపెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని కూడా మీరు పరిశుద్ధపరిచి అయా ప్రభా మాకు కూడా నాయన మా గొప్ప గొప్ప విషయాన్ని ప్రభా ఈ రాత్రి మీరు సొంతం చేశారని మీరు సహాయం చేశారన్న తండ్రి మేము ప్రభా నాయన నమ్ముతున్నాం తండ్రి. నాయన మా జీవితాల్లో మా గుండెల్లో ప్రభా ఇంకా మీకు వ్యతిరేకమైన వాటిని అయినా దాచి ఉండగా ప్రభా ఈ రాత్రి ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి. అయా మీ సహాయంతోనైనా అయా బలమైన విజయాలతోనైనా ఇంకా మేము ప్రభానైనా ముందుకు సాగుటకునైనా ముందుకు పోవుటకునైనా మీ మహాకృపను మాకు దయచేయమని ఈ రాత్రి మీ మాట్లాడే వాక్కుల ద్వారా తండ్రినైనా మా జీవితాలు సరిదిద్దులందుకు కృతజ్ఞతలు చేసుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య సమాధానం మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా.